వెల్కమ్ టు క్షణం టీవీ. ఆధునిపట్నంలోని ఫారెస్ట్ లైన్ లో ఉన్న టెలికాం నగర్ లో సమస్యలు వెలితాండం ఆడుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై పలుసార్లు నలుగురు కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశామని ఎలాంటి స్పందన లేదని, గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఆయన తనయుడి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకెళ్లామని, కూటమిలో నాయకులైనటువంటి జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, వీళ్లందరూ కూడా నాయకులు మాయ మాటలు చెబుతున్నారు తప్ప ప్రజల సమస్యలు తీర్చడం వల్ల విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ సమస్యలపై స్పందిస్తూ గురువారం కాలనీని సందర్శించి స్థానికులతో సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఫిర్యాదులు చేసినా ఈ పాలకుల్లో చలనం లేదని, కాబట్టి పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. अभी तक आए नहीं, आज जरा बोलो साहब कब बात ऐसे हो तो नहीं, मैं बोलते लोगों तो बोले अभी तक तो आए नहीं, गई नहीं हूँ अभी। तो 2 महीने पहले जो है ना आरएनबी गेस्ट हाउस में जागो, मैं जितने हमारे मोहल्ले वाले जो है ना डॉक्टर से सबसे मुलाकात करे प्रेसिडेंट एमएलए से, और वो मल्लापाना को भी इसके बारे में इन्फॉर्मेशन दिए। सब जने आपको खाली प्रॉमिस कर रहे हैं, इसका मसला हल करते हैं। शाम हुई तो है ना बहुत ही भयानक रहता है यहाँ पर, सांप मेंगू सांप, बच्चे जहाँ खेलते रहते हैं ना, खेलने को सर का बाहर कमा हो जाती हैं, औरतें जो है ना बाहर न डरती हैं। ये बुरी हालत है और 4-5 साल से तो लगातार फिर रहे। अब तक जो है ना 4 कमिश्नर बदल चुके, 4 कमिश्नर अभी नए कमिश्नर साहब आए, उन्होंने तो कहता हमारा मसला हल करती हैं कि ये प्रेजेंट एमएलए सब का मसला करती है। तो हम इसलिए जो है ना सार से हमें कितने बार रिक्वेस्ट करें, सार जो है ना 2-3 बार उन्होंने भी आ गए, इन्होंने भी खुद जो है ना सारा मैटर आपको बोले डॉक्टर परिषद साहब ये हमारा मसला हल कर दो, जो है ना हमारे दिलों में जो है ना खुशियाँ लाना बोल के उम्मीद करते हैं आपसे। अपना नाम? मेरा नाम डॉक्टर महबूब, इसी कॉलोनी में रहता हूँ। ఈరోజు టెలికమ్యూనికేషన్ ఏరియా అంటే రామ్జీల దగ్గర దాదాపులో 17-18 నుంచి ఇక్కడ వాసం ఉంటున్నారు. ఫిబ్రవరి మార్చి వీళ్ళు దాదాపు 3-4 సంవత్సరాలు ప్రతి ఒక్క ఎవరు వచ్చినా ఎమ్మెల్యే గారికి పోయేది, రిప్రజెంటేషన్ చేసేది రావడం జరుగుతుంది. ఇంతవరకు ఇక్కడ వాన వస్తేనే ఇక్కడ, ఎందుకంటే ఇదంతా జస్ట్ ఫారెస్ట్ లైన్, ఇక్కడ పాములు వస్తుంటాయి, రాత్రిపూట లైట్లు సరిగా ఉండవు. ఈ ఏరియా చూస్తే చాలా బాధ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక పెద్ద టౌన్. ఇక్కడ దాదాపు 3 లక్షల మంది, ఆదోని టౌన్లో అయితేనేమి రూరల్ అయితేనేమి 3 లక్షల పాపులేషన్ ఉంది. మళ్ళీ ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఈ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్ లేదు. వాళ్ళ 17-18 నుంచి చాలా పొలిటీషియన్స్ దగ్గర పోయినారు, కౌన్సిలర్స్ దగ్గర పోయినారు, ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని ఇట్లే దొబ్బుతున్నారు. రీసెంట్లీ వాన వచ్చినప్పుడు ఈ ఏరియాలో కాలు పెట్టడానికి కూడా వీలుండదు, అలాంటి పరిస్థితి ఈ టెలికమ్యూనికేషన్ నగర్లో ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారికి, 2019 నుంచి 24 వరకు సాయిప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు దాదాపు 2023లో నన్ను పిలుచుకొచ్చినారు ఇక్కడ ఉన్నటువంటి వాసులంతా. వాళ్ళు ఒకటే చెప్పినారు, ఇది చూడండి, ఇట్లా చూస్తే మనం ఎట్లా బతకాలి కాదు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్లు కడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అయితేనేమి, హిందూ సోదరులు అయితేనేమి చాలా బాధపడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మార్చిలో టెండర్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ సాయిప్రసాద్ రెడ్డి గారికి అయితేనేమి, ఆయన తనయుడు మనోజ్ రెడ్డి గారికి ఆయన రిప్రజెంటేషన్ చేస్తే ఆయన పిలిచి అంతా ఈ ఏరియాలో వచ్చి అంతా ఎస్టిమేట్ వేసి 7 లక్షల చిల్లర అయిపోయింది. దాన్ని 2 తూర్లు టెండర్ అయితే కూడా ఏ కాంట్రాక్టర్ రావడం లేదని చెప్పి దాన్ని ఎట్లా పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ కొత్త ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు కొత్తగా ఎమ్మెల్యే అయినారు. ఇక్కడ ఉన్నటువంటి 18,000 మెజారిటీతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరు ఆయనకు ఓట్లు వేసి 18,000 మెజారిటీతో గెలిపించడం జరిగింది. నేను ఎమ్మెల్యే పార్థసారథి గారిని కోరుకునేది ఒకటే, టెలికమ్యూనికేషన్ నగర్ని ఒక తూరు విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, వచ్చి చూసి టెండర్ అయిపోయింది, తప్పకుండా ఈ కాంట్రాక్టర్ పిలిపించి ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చాలని చెప్పి ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నా. ఒకటి, ఇక్కడ డ్రైనేజ్, రోడ్డు మీరేం కొత్త ఎస్టిమేట్ వేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, ఇక్కడ 2 తూర్లు టెండర్ కూడా అయిపోయింది ఈ ఏరియాది. మళ్ళీ దాన్ని గురించి మీరు మున్సిపల్ ఏఈ దగ్గర కానీ, మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ ఆ ఫైల్ తీపిచ్చి ఇక్కడ ఎంత తొందరగా అయితే